పార్టీ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి మా అన్న తప్పెట్ల శంకరన్న గారికి, అదేవిధంగా సూర్యాపేట నుండి విచ్చేసినటువంటి తండ్రి శ్రీనివాస గారికి, మాజీ మార్కెట్ కమిటీ స్టేట్ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ అన్నగారికి, అదేవిధంగా ఈ వెంపటి గ్రామం నుండి మరి వార్డు సభ్యులుగా బరిలో ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా వెంపటి గ్రామస్తులందరికీ మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలని అమలు చేయడం జరిగింది. వారి యొక్క ముఖ్య లక్ష్యము రైతులను రాజును చేయడము, మహిళలను కోటీశ్వరులు చేయడం అన్నటువంటి ఆలోచన విధానంతో వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, అదేవిధంగా బ్యాంకు రుణాలు అయితేనేమి, ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, అన్ని సంక్షేమ పథకాలని కూడా మహిళల పేరట ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు బోనస్ కానీ, ఈ విధంగా అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మహిళలను ఒకవైపు కోటీశ్వరులను చేస్తూనే ఒకవైపు రైతుల్ని కూడా రాజులు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులోనే మనము మరి ఆ విధంగా ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు గౌరవ మందుల స్వామి గారు కూడా దాదాపు ఒక 1900 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని ఇప్పటికి 2 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇవే కాకుండా మనకు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వెంపటి గ్రామస్తులందరూ కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థుల్ని మనం గెలిపించుకున్నట్టయితే మహిళలకు, రైతులకు, యువజన సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను తప్పెట్ల శంకర్ను వెంపటి గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలారా, మన వెంపటి అంటేనే ఒక చైతన్యం, ఒక క్రీడలు, ఒక ఉద్యోగం, ఒక రైతు, ఏ రంగంలో అయినా కానీ మనం అన్ని రంగాలలో కూడా మనం జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మనకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఎస్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుండి కూడా మన గ్రామానికి ఎంతోమంది యువకులకు, ఎంతోమంది విద్యార్థులకు, ఎంతోమంది మహిళలకు కూడా ఆదర్శంగా నిలిచినాను. నేను కూడా రాష్ట్ర స్థాయి దాకా క్రీడలు కబడ్డీ ఆడి మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా 100 మంది క్రీడాకారులను కూడా తయారు చేయడం జరిగింది. కావున ఒక విద్యావంతునిగా నాకు మీరందరూ సహాయ సహకారాలు అందించి బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ప్రతి ఇంటింటి ఓట్ల కార్యక్రమంలో భాగంగా వెంపట్లో ప్రతి ఇల్లు తిరుగుకుంటూ మన అభ్యర్థి తప్పెట్ల శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఈ గ్రామంలో గతంలో కూడా దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ మధ్యలో దాదాపు ఒక 5-10 సంవత్సరాల కిందనే ఈ గ్రామానికి స్వాతంత్రం రావడం జరిగింది. గతంలో ఒక దుర్మార్గుల కబందాస్తాల్లో రకరకాల అరాచకాలతోటి మన ఆయన గారు కూడా ఈ గ్రామంలో కాదు ఇంటర్మీడియట్ అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసిందో, ఏదైతే మేనిఫెస్టో పెట్టో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం, ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు సర్పంచ్ శంకర్ గారిని గెలిపించుకోనుకోండి, రేపు ఎంపీపీలు కాంగ్రెస్ ఉంటాయి, జెడ్పీటీస్ కాంగ్రెస్ ఉంటుంది, మంత్రి మన కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, ఎంపీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా వేరే ఎవరో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఒకవేళ గెలిచిరనుకోని వారితో అభివృద్ధి జరగదు, అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. వెంపటి ఈ మధ్య కాలంలో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి దశలో ఉండాలంటే విద్యావంతుడు, అందరికీ తలలో నాలుగుండే